బ్యాక్ టు మై లవ్లీ హనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీ హాల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చూపియండి అంటున్నారు కదా. ఫస్ట్ హాల్లో అయితే ఈ బుద్ధుని విగ్రహం ఉంటుంది చూడండి, ఎంత మంచిగా ఉంటుందో. మా అమ్మ అయితే ఇక్కడ పెట్టేసుకుంది. తర్వాత అయితే ఇక్కడ సెటప్ బాక్స్, ఇక్కడనైతే పట్టిక ఉంటుంది, ఇంత పెద్దది పట్టిక, ఉప్పు. తర్వాత అయితే ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంటుంది చూడండి, అమ్మవారి ఫోటో కూడా ఇక్కడ పెట్టేసాం. తర్వాత అయితే ఇక్కడ మా సిస్టర్ది ఫోటో ఉంటుంది, ఇక్కడ ఒక క్యాలెండర్. తర్వాత ఇది ఎందుకు అని అంటే ఇది డాడీ బండికి తగిలేస్తాడు. తర్వాత పైన దేవుళ్ళ ఫొటోస్ ఉంటాయి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటుంది, ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంటుంది, తర్వాత బుద్ధుని ఉంటుంది ధ్యానంలో ఉన్నది. ఈ చిన్ని కృష్ణుని ఫొటోస్ అయితే మొన్న మన మీషోలో అప్లోడ్ చేసాము, అవే. ఇక్కడ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. ఇక తర్వాతనైతే మన దగ్గర ఒక చిన్న అద్దం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక గడియారము. తర్వాత ఇక్కడ వాళ్ళకి ఒక ఫోటో ఉంటుంది. తర్వాత ఇందులోనే కూలర్. తర్వాత ఇక్కడనే మా తాత ఫోటో, మా నానమ్మ ఫోటో, తమ్ముడిది, మా అమ్మమ్మది, మా తాతయ్యది ఫొటోస్ ఉంటాయి. ఇంకా తర్వాత ఇక్కడనైతే బోళ్ళ సబ్బులు, మళ్ళా ఒంటి సబ్బులు, పేస్ట్లు ఇవన్నీ ఇక్కడనే పెడతాడు డాడీ. ఇక్కడనైతే కొన్ని ఫోల్డరు అవి ఇవి. ఇందులో అయితే పేపర్స్ ఉంటాయి. ఇది ఇక్కడ కూలర్కి కలెక్షన్ ఇందులోకి ఉంటుంది లోపలికి, కింద కూడా సామాన్స్ ఉంటాయి. ఇక డాడీ అయితే రోజు గ్రీన్ టీ తాగుతాడు కదా, దానికోసమని ఇందులో వేడి చేసుకొని తాగుతాడు. ఇది కూడా ఇక్కడనే పెట్టుకుంటాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలానైతేనేమో డాడీకి షుగర్ ఉంది కాబట్టి బెల్లము, నువ్వులు అవన్నీ ఇందులో ఉంటాయి. ఇక కింద అయితే డాడీ ఎప్పుడైనా వంట రూమ్లోకి వెళ్ళి చాయ్ పెట్టుకొని వచ్చి ఇక్కడనే కింద కూర్చొని, ఇదేమో బెల్లం పొడి, ఈ బెల్లం పొడి వేసుకొని బిస్కెట్స్ తినుకుంటూ ఇక్కడనే కూర్చుంటాడు. ఇంకోటి మీకు చెప్పుడు మర్చిపోయినా కదా, ఇక గిల్లనైతే ఒకసారి ఈ రెండు బాక్సులు అయితే డాడీ ఎందుకు అని అంటే ఇందులో ఇళ్ళనేమో బుక్స్ ఉంటాయి, ఈ బుక్స్ల మీద నెంబర్స్ అవి ఇవన్నీ ఉంటాయి. ఇంకా తర్వాతనేమో ఇది ఉంటుంది, ఈ బాక్సులనేమో ఇక అన్నీ చూసిర్రు కదా, వంట సామాన్లు ఎక్కువ ఉన్నది కదా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి ఉంటాయి. ఎందుకంటే డాడీ షుగర్ కోసం అని చెప్పి లవంగాలును ఇగో ఈ దాల్చిన చెక్క, ఇలాచి అయితే ఊకే తింటాడు, అందుకోసం అని చెప్పి పెట్టుకుంటాడు. ఇక్కడికి వచ్చినాక నాకు కూడా అలవాటైంది తినుడైతే. ఇంకో ఇట్లా కానీ మండుతాయి తింటే మాత్రం, అట్లీస్ట్ ఎక్కువ తినద్దు, లోపల పెట్టాయి. ఇంకా ఇక్కడనైతే మన హనీగాడు ఉన్న శ్రీమన్ గారు ఇక్కడ చిన్నగానైతే ఇక్కడ చేసుకున్నారు. ఫ్రెండ్స్ కాదు, నేను మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, అంటే ఎక్కువ దూరం నుంచి కాదు, నా ఆర్డర్స్ ఏవి పంపించా. మా గేమ్లో మేమైతే మా పెద్దమ్మని, మా అమ్మమ్మని, మా మమ్మీని అయితే మినిస్కో ఆర్డర్ లెక్క ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా కొన్ని వేసాను నేను. ఇది వస్తే కమ్మలు వస్తాయి అన్నట్టు, ఇది వస్తే అవి వస్తాయి అన్నట్టు, ఇవి చెంచాతో తీస్తే ఎన్ని ఐటమ్స్ అంతా నాళ్ళకే అన్నట్టు, అట్లా అని ఇవైతే మేము పెట్టినాం ఐటమ్స్ అన్నీ. అట్లనే మా తమ్ముడు కప్ అటు, ఇది కప్పు విరాట్ కోహ్లీ కప్ అంట ఇది అంటాడు మా తమ్ముడు. వీళ్ళు మొన్న అయితే బోరు కొడుతుందని చెప్పి కత్తిస్తే అవన్నీ వేసుకున్నారు. ఇవేమో శ్రీమణి, ఇటు సైడ్ ఏమో శ్రీమణి, ఇవేమో హనీ. ఇలా కొన్ని నాయ ఉన్నాయి, అలా కొన్ని మాకాయ ఉన్నాయి. అందరు అడుగుతున్నారు కదా మీరు ఈ జీసస్ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి. మా నానమ్మ క్రిస్టియన్స్ మతంలో చేరింది, అందుకే మా నానమ్మ నమ్ముకున్నదని చెప్పి మా డాడీ కూడా మొక్కుతాడు. ఎందుకు ఆయనకి మంచిగా అనిపిస్తుందట మొక్కుతే, అందుకోసమనే అన్ని దేవుళ్ళు ఉన్నాయి మా ఇంట్లో. ఇదైతే ఉప్పు పట్టిక అంటారు కదా, అది అందుకోసమనే పెట్టిండు ఇంట్లో దిష్టి తగలకుండా. ఎందుకంటే మా ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్లో దిష్టి బాగుంటుంది. గుమ్మడికాయ కూడా మొత్తం దగ్గరకు వచ్చింది. ఫ్రెండ్స్ దగ్గరనే అమ్మవారి ఫోటో ఉంటుంది, లోపలికి వచ్చేసాడు. ఇటేమో పరిగెత్తే గుర్రాల ఫోటో ఉంటుంది. ఇక్కడ డోర్ వెనక ఇక్కడ మమ్మీ అయితే చిన్నగా వాటర్లో నీళ్ళు వేసి ఫ్లవర్ వేసి పెడుతుంది. మీకు అంటే గుమ్మడికాయ ఘోరంగా సన్నపోయింది.
గుమ్మడికాయ అని చెప్పి పెడతా చూడరి తిందని చెప్పి డాడీ అయితే తీసేసిండు. ఇట్లా ఉంటుంది. ఇదైతే మా హాల్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. ఇవైతే మమ్మీ ఇష్టపడి వేయించుకున్నది వాల్స్కి. ఇవి అయితే ఈ కటన్స్, ముందు కటను ఇదే. ఇల్లు అయితే ఒక చీర ఉంటుంది అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకేనా? వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తే బెడ్రూమ్స్ వీడియోస్ కూడా తీస్తాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్